ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో
లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రణోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రణోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన
ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా రైల్వే స్టేషన్' మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా రైల్వే స్టేషన్' మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా రైల్వే స్టేషన్' మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.
ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రణోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రణోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రణోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో
లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థియేటర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రణోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థియేటర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రణోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థియేటర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు
ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా' రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా' రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.
ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యక్ ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యక్ ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యక్ ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో
లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెలా రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెలా రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెలా రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెలా రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెలా రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెలా రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెలా రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెలా రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న
ట్రైనింగ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనౌకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అను అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రం ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా' రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన టైన్యక్ ట్రైనింగ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనౌకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా' రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన టైన్యక్ ట్రైనింగ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనౌకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.
ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో
లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెల రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెల రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెల రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న
ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా' రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా' రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.
ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యక్ ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యక్ ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యక్ ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో
లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెల రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెల రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెల రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న
ట్రైనింగ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనౌకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అను అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రం ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా' రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యక్ ఉన్న ట్రైనింగ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనౌకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా' రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యక్ ఉన్న ట్రైనింగ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనౌకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సోక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.
ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో
లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెలా రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెలా రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెలా రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెలా రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెలా రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెలా రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్ సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్‌లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఓదెలా రైల్వే స్టేషన్' చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథలో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఓదెలా రైల్వే స్టేషన్' మూవీ గురించి తెలుసుకుందాం. 'ఓదెలా రైల్వే స్టేషన్' 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యకు ఉన్న
ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా' రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. 'ఒదేలా' రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 'ఒదేలా' రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే సంగీతం అనుపై రబ్బస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒదేలా' రైల్వే స్టేషన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా కథల్లో రూపొందడం ప్రత్యేకమైనది. అయితే సీక్వెన్స్ బలహీనంగా ఉండడం వల్ల చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.
ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన తెలుగు కమర్షియల్ చిత్రం. సంపత్ నంది కథను అందించాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదేలు గ్రామంలో వరుసగా కొత్తగా పెళ్లైన మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుకు చెందించిన సైన్యక్ ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి అనుదీప్, సాయి రనోకర్ రంగంలోకి దిగుతాడు. హంతకుని పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతాడు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది మిస్టరీగా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ రాధ పాత్రను పోషించింది. ఇక సాంఘికత విభాగానికి వస్తే, సంగీతం అనుపై రబస్ చాలా బాగా అందించాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, కథల్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. చిత్రంలో కొన్ని బ్రిలియంట్ మార్పులు ఉన్నప్పటికీ సీక్వెన్స్లో బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తీర్పు విషయానికి